హాయ్ మాస్టర్స్. భూమండలంలో నవ్య దివ్య భవ్య యుగం యొక్క మహా అవతరణ డాక్టర్ సన్నీ సాటిన్ రాశారు. డబ్బు మరి ఆర్థిక వ్యవహారాలు అంటూ చెప్తున్నారు, విందామా? డబ్బు అంటే ఏమిటి? రాను రాను డబ్బు అనేది కాగితపు కరెన్సీగా సైతం ఇక ఏమాత్రం ఉనికిలో ఉండడం లేదు. అది కూడా మరుగైపోతోంది. బహుశా అది బ్యాంక్ స్టేట్మెంట్ లాగా ఒక కాగితపు ముక్కపైన అంకెల రూపంలోనో లేదా చాలా వరకు ఒక కంప్యూటర్ తెరపై అంకెల రూపంలోనో కనిపిస్తోంది. ఈ అంకెలు ఏ స్పష్టమైన కారణము లేకుండానే పెరుగుతూ తగ్గుతూనే ఉంటాయి. జేన్ యొక్క డబ్బు మరి భావోద్వేగాలు. జేన్కు ఒక మంచి ఉద్యోగం మరి వారసత్వంగా వచ్చిన డబ్బు ఉన్నాయి. తన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఆమె ఇష్టపడుతుంది. ఆమె వివిధ సంస్థల్లో షేర్లను కొనుగోలు చేస్తుంది. కనీసం రోజులో ఒక్కసారైనా జేన్ తన పెట్టుబడులను తనిఖీ చేయడాన్ని ఇష్టపడుతుంది. సోమవారం నాడు ఆమె తన పెట్టుబడి పెట్టిన షేర్ల విలువను సరిచూసుకుంది. వాటి మొత్తం విలువ $95,500 ఉంది. మంగళవారం నాడు ఆమె దగ్గర ఉన్న షేర్ల విలువ గణనీయంగా పెరగడం వలన ఆమె పెట్టుబడి విలువ $1,228 పెరిగింది. మంగళవారం నాడు జేన్ తాను ధనవంతురాలైనట్లుగా భావించి ఆనందించింది. ఏ షేర్లను కొనాలి అనేది ఎలా ఎంపిక చేసుకోవాలో తెలిసిన ఓ తెలివైన పెట్టుబడిదారు అయినందుకు తనను తాను అభినందించుకుంది. బుధవారం నాడు ఆమె కొన్న షేర్లలో కొన్నింటి విలువ గణనీయంగా పడిపోవడం వలన ఆ పెట్టిన పెట్టుబడి విలువ $89,995 పడిపోయింది. బుధవారం నాడు జేన్ నిజంగా దుఃఖితురాలై కృంగిపోయింది. తన నష్టాలకు కారణంగా తన అదృష్టాన్ని మరి తనకు తోచిన వారందరినీ ఆమె తిట్టుకుంది. సరిగ్గా ఆలోచిస్తే జేన్ జీవితంలో ఖచ్చితంగా ఏదీ మారలేదు. సోమవారం, మంగళవారం, బుధవారం నాడు జేన్ అదే ఇంట్లో నివసిస్తోంది. అలాంటి రకమైన ఆహారాన్నే తింటోంది. అదే ఉద్యోగం, అదే మిత్రులు ఆమెకు ఉన్నారు. అదే స్థాయి వివేకం ఆమెకు ఉంది. అన్నీ అలానే ఉన్నాయి. ఒక కంప్యూటర్ తెరపై తళుక్కుమన్న కొన్ని అంకెల్లో మాత్రమే మార్పు ఉంది. అయినా కానీ ఒక కంప్యూటర్ తెరపై మారుతున్న ఆ సంఖ్యలే జేన్ భావోద్వేగాలను అతలాకుతలం చేస్తున్నాయి. జేన్ లాస్ వేగాస్కు వెళ్ళింది. లాస్ వేగాస్ జోదానికి సంబంధించినంత వరకు ప్రపంచ రాజధాని లాంటిది. అక్కడ ఉన్న అసంఖ్యాకమైన జోదశాలలకు కాసినోలు ప్రపంచపు నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. జేన్ తన వారాంతపు సెలవులను గడపడానికి అక్కడికి వెళ్ళి వేడుక మరి వినోదం కోసం జూదం ఆడింది. సహజంగానే అక్కడ గెలుపు అవకాశాలు పూర్తిగా జోదశాలలకు అనుకూలంగా ఉండి తాను గెలవగల అవకాశాలు దాదాపు భృగ్యం అని బాగా తెలుసు కూడా ఇతర జోదర్లు అందరిలాగానే జేన్ కూడా గెలవాలనే ఆశతో వెళ్ళింది. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ స్లాట్ యంత్రాల్లో ఒకదానిలో జేన్ ఒక క్రెడిట్ కార్డును పెట్టి $1,000 జమతో ప్రారంభించి స్లాట్ యంత్రపు ఆటలో పాల్గొని లాస్ వెగాస్లో మొదటి రాత్రి చాలా గంటలు గడిపేసింది. ఆమె ఆ యంత్రాన్ని త్రిప్పిన ప్రతిసారి ఆమె గెలవడమో లేక ఓడడమో జరిగేది. మరి ఆమె ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ మారుతూ ఉండేది. ఎలక్ట్రానిక్ బ్యాలెన్స్ అంటే కంప్యూటర్ తెరపై తళుక్కుమనే కొన్ని అంకెలే తప్ప మరేదీ కాదు. ఆ సంఖ్య పెరిగిన ప్రతిసారి జేన్ ఆనందంతో ఉప్పొంగిపోయేది. ఆ సంఖ్య పడిపోయిన ప్రతిసారి జేన్ బాధతో ఆ యంత్రాన్ని శాపనార్థాలు పెట్టేది. మొదటి రాత్రి ముగిసేసరికి జేన్ దగ్గర $1,220 ఉన్నాయి. తాను తెలివైన దానినని అదృష్టవంతురాలనని భావిస్తూ రేపు మరింత ఎక్కువ డబ్బును సంపాదించాలని ఎదురుచూస్తూ జేన్ ఆనందంగా నిద్రపోయింది. ఆ మర్నాడు ఆమె $1,220 నిల్వతో మొదలుపెట్టి ఇంకొన్ని గంటలు ఆ యంత్రం దగ్గర గడిపింది. మరోసారి ఆ సంఖ్య పెరిగిన ప్రతిసారి జేన్ ఆనందంతో ఉప్పొంగిపోయేది. ఆ సంఖ్య పడిపోయిన ప్రతిసారి జేన్ బాధతో ఆ యంత్రాన్ని శాపనార్థాలు పెట్టేది. రెండవ రాత్రి ముగిసేసరికి జేన్ తాను ప్రారంభంలో పెట్టిన $1,200 నష్టపోవడమే కాకుండా మరో $500 అరువు తీసుకోవాల్సి వచ్చింది. మరి ఆ డబ్బు కూడా నష్టపోయింది. కనుక లాస్ వెగాస్కు జూదం ఆడటానికి వెళ్ళిన వారాంతపు యాత్రలో ఆమె మొత్తం $1,500 నష్టపోయింది. రెండవ రోజు
జేన్ నిజంగా దుఃఖంలో మునిగి కృంగిపోయింది. తన నష్టాలకు కారణంగా తన అదృష్టాన్ని మరి తనకు తోచిన వారందరినీ ఆమె తిట్టుకుంది. అయినా కానీ ఒక కంప్యూటర్ తెరపై మారుతున్న ఆ సంఖ్యలు జేన్ భావోద్వేగాలను అతలాకుతలం చేస్తున్నాయి. వారాంతమంతా ముగిసేసరికి వేడుక మరి వినోదం పొందడానికి బదులు జేన్ దుఃఖంతో కృంగిపోయి ఉంది. మరి ఇదంతా కూడా ఒక కంప్యూటర్ తెరపై తళుక్కుమంటున్న కొన్ని అంకెల వలన జరుగుతోంది. నూతన ప్రపంచంలో డబ్బుతో నిమిత్తం లేని జీవితం. నూతన ప్రపంచంలో డబ్బు అనేది ఉండనే ఉండదు. జమా ఖర్చులన్నీ తక్షణమే వాటంతటవే నమోదు అయ్యేలా చేసే ఒక కేంద్రీకృత వ్యవస్థ ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఉపయోగించుకోగలిగేలా అందుబాటులో ఉంటుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి అతని ఖాతాతో అనుసంధానించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఐడి కార్డు ఉంటుంది. ఇది ఒక బ్యాంకు ఖాతా లాంటిది. ఆ ఖాతాలో ఖాతాదారు వేలిముద్ర కూడా ఉంటుంది. మీరు డబ్బు ఖర్చు పెట్టాలని భావించే అన్ని చోట్ల క్రెడిట్ కార్డు రీడర్ లాగా వేలిముద్రను సరిపోల్చే యంత్రం, గుర్తింపు కార్డును సరిపోల్చే యంత్రం ఉంటాయి. అవి జమా ఖర్చులన్నీ తక్షణమే నమోదు చేసే కేంద్రీకృత వ్యవస్థతో అనుసంధానిస్తాయి. మీరు ఏదైనా కొనాలనుకున్న ప్రతిసారి మీరు ఏం చేయాలి అంటే వేలిముద్రలను సరిపోల్చే యంత్రంలో మీ బొటన వేలును పెట్టాలి. అప్పుడు ఆ సొమ్ము వెంటనే మీ ఖాతా నుంచి అమ్మకందారు ఖాతాకు బదిలీ అయిపోతుంది. ఇది మనం ఈనాడు ఉపయోగిస్తున్న డెబిట్ కార్డును పోలి ఉంటుంది. మీ అమ్మాయి మీ ఖాతాను ఉపయోగించుకుని వస్తువును కొనుక్కోగలిగేందుకు మీ కార్డును మీ అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నారని అనుకుందాం. మీరు మీ గుర్తింపు కార్డును ఆమెకి ఇవ్వవచ్చు. అయితే దానిని ఉపయోగించాలి అంటే వేలిముద్రలను సరిపోల్చే యంత్రంలో ఆమె తన బొటన వేలును పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కనుక ప్రతి లావాదేవీ విషయంలోనూ ఆ లావాదేవీని చేసినది ఎవరు అనే పూర్తి సమాచారం నమోదు చేసి ఉంటుంది. నా గుర్తింపు కార్డును ఎవరు దొంగిలించాలని అనుకుంటారు? నా గుర్తింపు కార్డును దొంగిలించాడు లేదా అతనికి దొరికింది అని అనుకోండి. నా గుర్తింపు కార్డు దొంగిలించబడింది అని నేను ఫిర్యాదు చేసేలోపే జాన్ ఏదో కొనడానికి దాన్ని ఉపయోగించాడు. అతను నా గుర్తింపు కార్డు వాడాడు. అయినప్పటికీ అతను ఆ కొనుగోలు చేయడానికి తన సొంత వేలిముద్రనే ఉపయోగించాల్సి ఉంటుంది. అతను ఆ కొనుగోలు ఏ సమస్య లేకుండానే పూర్తి చేస్తాడు. తరువాత నా గుర్తింపు కార్డు కనిపించడం లేదు అని గుర్తించి అది పోయింది లేదా దొంగిలించబడింది అని నేను ఫిర్యాదు చేస్తాను. కేంద్రీయ కంప్యూటర్ వ్యవస్థ ఆ కార్డు పోయినట్లుగా లేదా దొంగిలించబడినట్లుగా గుర్తిస్తుంది. ఆ కార్డును ఎవరైనా ఉపయోగించారా అనేది తెలుసుకోవడానికి తక్షణమే అది అన్వేషణ మొదలుపెడుతుంది. జాన్ దాన్ని ఉపయోగించాడు అని అది కనిపెడుతుంది. ఆ కార్డును ఉపయోగించడానికి నేను జాన్కు అధికారాన్ని ఇచ్చానా లేదా అని విచారణ చేయడానికి కేంద్రీయ వ్యవస్థ నుంచి ఆపరేటర్ నాకు ఫోన్ చేస్తాడు. అసలు జాన్ ఎవరో కూడా నాకు తెలియదని, ఆ కార్డు వాడటానికి నేను జాన్కి ఎలాంటి అధికారాన్ని ఇవ్వలేదని అతనికి చెప్తాను. తక్షణమే కేంద్రీయ కంప్యూటర్ జాన్ వేలిముద్రను గుర్తించి అతను తన వేలిముద్ర ద్వారా ఇక ఏ లావాదేవీలు చేసే అవకాశం లేకుండా నిలిపివేస్తుంది. నా ఖాతా నుంచి జరిగిన అనధికార కొనుగోళ్లను కూడా జాన్ ఖాతాకు బదిలీ చేస్తుంది. జాన్ నా కార్డును ఎన్నిసార్లు ఉపయోగించినప్పటికీ నేను ఏమీ నష్టపోలేదు అని దాని భావం. ఈలోగా జాన్ ఇక ఎక్కడా ఏమీ కొనుగోలు చేయలేడు. ఎందుకంటే అతని వేలిముద్ర ద్వారా ఏ లావాదేవీలు జరగకుండా నిలిపివేశారు. జాన్ తప్పనిసరిగా ఆ నష్టాలన్నీ పూడ్చి తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉన్నాడు. ఓకే మాస్టర్స్, మళ్ళీ మరో ఆడియో ద్వారా మీ ముందుంటాను. థ్యాంక్ యూ.